ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరి ఎడ్యుకేషనల్ వరల్డ్. ప్రీవియస్ క్లాస్లో మనం 3వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలను, వాటిలోని ఇతివృత్త ప్రక్రియలు, అది వాటిలోని ముఖ్యమైన పాయింట్లు నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 4వ తరగతికి సంబంధించిన విషయాలను చూద్దాం. ఈ 4వ తరగతి వాచకాన్ని జాబిల్ 4 అని కూడా అంటాం. ఇందులో మొదటి భాగం వచ్చేసి తెలంగాణ వైభవం. దీని యొక్క ఇతివృత్తం, సంస్కృతి, ప్రక్రియ, గేయం. ఉద్దేశం అంటే ఈ పాఠం చెప్పుకోవడం కారణం ఏంటిది, దాని ఉద్దేశం అంటారు. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు మరియు కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయం. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇందులో ప్రకృతి వనరులకు కానీ, కవులకు కానీ, కళాకారులను, త్యాగదనులకు కానీ, ఘన చరిత్రకు, ఇవన్నిటి కట్టడాలకు నిలయం అని చెప్పుకోవడానికి ఇది పాఠ్యభాగం. ఇది తెలంగాణ వైభవం అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పరమానంద శిశువులు అనేది ఏంటి, ఒక కథ. ఇది వృత్తం ఏంటిది, హాస్యం. ప్రక్రియ, కథ. దీని యొక్క ఉద్దేశం అంటే ఈ కథ చెప్పుకోవడం గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే కథల ద్వారా హాస్య రసాన్ని పిల్లలకు అందించి వారిని ఆనందింపజేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఏంటి, కథల ద్వారా హాస్యాన్ని అందించి పిల్లలకు హాస్యాన్ని అందించి ఆనందింపజేయడం ఇది యొక్క ప్రధాన ఉద్దేశం. పరమానంద శిశువుకి ఎంతమంది శిశువులు? 12 మంది శిశువులు. వినాయక చవితి. నెక్స్ట్ వచ్చేసి 3వ పాఠ్యాంశం అనేది వినాయక చవితి. ఈ వినాయక చవితి అనేది ఏంటిది, ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయం. ఏంటిది, ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయం. ప్రక్రియ అనేది వ్యాసం. ఇక్కడ చూడండి, వినాయక చవితి కానీ, రంజాన్, దాదాపు పండుగలు ఆల్మోస్ట్ అన్నీ కూడా సంస్కృతి వ్యాసాలు ఉంటాయి. ఇతివృత్తం సంస్కృతి అనే ఉంటుంది, ప్రక్రియ వ్యాసం అనే ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉద్దేశం అంటే ఈ వినాయక చవితి అనే వ్యాసం చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే పండుగల విశేషాలు మరియు వినాయక చవితికి జాతీయ సమైక్యతకు ఆ పండుగ ఎట్లా దోహదపడిందో తెలియజేయడం. అంటే పండుగల విశేషాలు కానీ, అదేవిధంగా అందులో భాగంగా వినాయక చవితి యొక్క జాతీయ సమస్యకు ఇది ఏ విధంగా ఉపయోగపడింది తెలియజేయడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితి అనేది జరుపుకుంటాం. ఇందులో అనింద్యుడు అంటే ఏంటిది, మరి అనింద్యుడు అనేది ఒక ఎలుక పేరు. అంటే ఎలుక ఏది అనే ఎలుక. అంటే ఈ అనింద్యుడు అనే ఎలుక గణేశుని వాహనం. అంటే వినాయకుని యొక్క వాహనం ఏంది, అనింద్యుడు. నెక్స్ట్ వచ్చేసి ముద్గల పురాణం అంటే ఏంటంటే ఈ ప్రాచీన గ్రంథం. ఈ ముద్గల పురాణం అనేది ప్రాచీన గ్రంథం. దీని ప్రకారం ఏమైందంటే వినాయకుడిని 32 రూపాలు పూజిస్తారు. ఎన్ని రూపాల్లో? 32 రూపాలు పూజిస్తారు. అదేవిధంగా 21 రకాల ఆకులతో పూజిస్తారు. 32 రూపాయలు పూజిస్తారు, 21 రకాల ఆకులతో పూజిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పండుగను జాతీయ సమైక్యత కోసం వినియోగించాలని చెప్పినటువంటి వారికి ఎవరంటే బాలగంగాధర తిలక్. ఎవరు? బాలగంగాధర తిలక్. ఏ సంవత్సరం అంటే 1892లో ఈ వినాయక చవితి అనే పండుగను ఊరువాడు అందరూ జరుపుకోవద్దండి, ఈ సాంప్రదాయంగా రావాలని చెప్పినటువంటి ఎవరంటే బాలగంగాధర తిలక్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే భాగంగా పడవలు చేద్దాం. ఈ పడవలు చేద్దాం అనే దాని యొక్క ఇతివృత్తం అనేది పిల్లల ఆసక్తులు, ప్రక్రియ అనేది గేయం. నెక్స్ట్ వచ్చేసి నాలుగోది వచ్చేసి పంటసిరి. ఈ పంటసిరి ఇతివృత్తం ఏంటంటే శ్రమ పట్ల గౌరవం. ప్రక్రియ ఏంటిది, గేయం. మరి గేయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు. అతని శ్రమతోనే దేశంలోని దారిద్ర్యం పోతుందని తెలియజేయడం. అంటే ఇది ఏంటంటే ఉద్దేశం ఏంటంటే రైతు దేశానికి వెన్నెముక, మనందరూ తెలిసిన విషయం. అయితే ఆ రైతుల యొక్క దరిద్రం పోవడానికి గల ఎట్లా పోతుందో చెప్పడమే ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రస్తుత గేయం. ఏ గేయం? ఈ పంటసీర అనే గేయం రాసినటువంటి వారు ఎవరంటే రావెళ్ళ వెంకటరామారావు. ఎందులో నుండి తీసుకొని రాసినట్టు చైతన్య స్రవంతి అనే దాని నుండి తీసుకోవడం జరిగింది. ఎవరు రాశారు? రావెళ్ళ వెంకటరామారావు రాశాడు. దేని నుండి తీసుకోబడ్డాడు? చైతన్య స్రవంతి నుండి తీసుకోబడ్డది. నెక్స్ట్ వచ్చేసి రంజాన్. అంటే ఈ పంటసీరలో భాగంగా రంజాన్. ఈ రంజాన్ అనేది కూడా ఒక పండుగ. అయితే ఇక్కడ చూడండి, ఇతివృత్తం, సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. ఇందాక చెప్పాను కదా, వినాయక చవితి ఆల్మోస్ట్ పండుగలు అన్నీ కూడా ఇతివృత్తాల సంస్కృతిగానే, ప్రక్రియ వ్యాసంగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ రంజాన్లో బాగా కొన్ని ముఖ్యమైన పదాలు ఉండడం జరిగింది. జకాత్ అంటే ఏంది? దాన ధర్మాలు చేయడం. ముస్లిం దానం చేస్తారు కదా, జకాత్ అంటే దాన ధర్మాలు చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? తారావిహి అంటే ఏంటి? ప్రత్యేక నమాజ్. వాళ్ళు రంజాన్లో కొన్ని ప్రత్యేక నమాజులు చేస్తారు, దాన్ని ఏమంటారు? తారావిహి అంటే. సహేరి అంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా, సూర్యోదయానికి సుమారు 1.5 గంటల ముందు భోజనాలు చేస్తారు. అంటే ఉపవాసం ఉండడానికి ముందు 1.5 గంటల ముందు, అంటే సూర్యోదయానికి సుమారు 1.5 గంటల ముందే వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. అంటే సూర్యోదయానికి 1.5 గంటల ముందు వేస్తే ఉపవాసం ప్రారంభిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్తార్ అంటే ఏంది? సూర్యాస్తమం తర్వాత, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం అనేది వదిలేస్తారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి షవ్వాల్ నెల అంటే రంజాన్ నెల తర్వాత వచ్చే నెల ఏంటిది? షవ్వాల్ నెల. ఈ షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. షవ్వాల్ నెల అనేది దేని తర్వాత? రంజాన్ తర్వాత. ఈ నెల మొదటి రోజున చంద్రుడిని దర్శనం చేసుకుంటారు. ఏ నెల? షవ్వాల్ నెల మొదటి రోజున ఎవరిని? చంద్రుని దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటారు. ఏ పండుగ? రంజాన్ పండుగ నడుచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి 5వ పాఠ్యాంశం అనేది దేశమును ప్రేమించమన్న. ఈ దేశమును ప్రేమించమనేది దేశభక్తి. దీన్ని ఏమంటారు? ఇది రాసినటువంటి వారు ఏంటంటే గురజాడ అప్పారావు. ఎవరు? గురజాడ అప్పారావు. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ప్రక్రియ అనేది గేయం. ఈ దేశమును ప్రేమించమనే గేయం చెప్పడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాతీయ సమైక్యతను, నైతిక విలువలను, సమాజంలో మనుషుల ఎలా మెలగాలని విధానాన్ని తెలపడం. ఏంటిది?
జాతీయ సమైక్యతను, అదేవిధంగా నైతిక విలువలను, సమాజంలో మనుషులు ఎలా ఉండాలనే దాని గురించి తెలియజేయడం అనేది జరిగింది. ఈ పాఠం ద్వారా తెలియజేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి 6వది చిన్నారి కళ. ఎవరి కళ? చిన్నారి కళ. ఇతివృత్తం ఇదేంటిది? పర్యావరణ పరిరక్షణ, ప్రక్రియ, కథనం. చిన్నారి కళ అంటే ఏంటిది? ప్రక్రియ, కథనం. నెక్స్ట్ వచ్చేసి ఉద్దేశం. అంటే మరి చిన్నారి కళ అనే కథనం చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ మనకు ఎలా నష్టం కలిగిస్తుందో దాని వాడకాన్ని ఎలా తగ్గించాలో తెలపడం. ఏంటి? ఈ ప్లాస్టిక్ మనం ప్రజెంట్ ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఈ పాఠ్యాంశం ద్వారా తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గాంధీజీ ఒక మంచి వాక్యం చెప్తున్నది ఏంటంటే ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావాల్సినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంత వనరులు మనకు లేవు అని చెప్పిండు. ఏమని చెప్పిండు? ప్రకృతి వనరులు మనకి ఎన్నో వనరులు ఇస్తుంది, కానీ అవి మనం వృధా చేసేంత లేవు, ఉన్నవి కానీ వాటిని వృధా చేసేంత ఎక్కువగా లేవు అని చెప్తుండు. ఎవరు చెప్తుండు? గాంధీ చెప్తుండు. నెక్స్ట్ వచ్చేసి కళారత్నాలు. ఈ కళారత్నాలు ఏంటిది? ఇతివృత్తం కళలు, కళాకారులు. అంటే కళలు, కళాకారులు. ఇది ఒక ప్రక్రియ ఏంటిది? గేయం. ఈ కళారత్నాల ప్రక్రియ గేయం. ఇందులో కొందరు వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. నటరాజు రామకృష్ణ దేంట్లో ఫేమస్ అంటే పేరిణి నృత్యంలో ఫేమస్. ఈ రామప్ప శిల్పాలు ఎక్కడున్నాయి? ఆంధ్ర నాట్యముగా చూడండి. నటరాజు రామకృష్ణ పేరు నృత్యంకు ప్రియారిటీ ఇచ్చిండు, అంటే పేరు నృత్యంలో ప్రతిభ గలవాడు. రామప్ప శిల్పాలు ఆంధ్ర నాట్యముగా, కాకతీయుల కథనోత్సవం పేరిణి నాట్యముగా చూపినాడు. ఎవరు చూపినాడు? నటరాజు రామకృష్ణ చూపిండు. ఏమని చెప్పిండు? పేరిణి నృత్యము, అదేవిధంగా రామప్ప శిల్పాలు ఆంధ్రనాట్యముగా, కాకతీయుల కథనోత్సవం పేరిణి నాట్యముగా చూపిన వాడు వ్యక్తి ఎవరంటే నటరాజు రామకృష్ణ. నెక్స్ట్ వచ్చేసి చిత్రకారులు అంటే బొమ్మలు వేసేవారు. ఎవరు? కాపు రాజయ్య. కాపు రాజయ్య చేసాడు? తెలంగాణ ప్రజల కట్టుబొట్టు చిత్రాలను గీశాడు. ఏమని గీశాడు? తెలంగాణ ప్రజల కట్టుబొట్టు చిత్రాలను గీశాడు. ఆ కట్టుబొట్టు చిత్రాలు ఏంటి? పల్లె బొమ్మలు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి శేషగిరిరావు. ఎవరు? కొండపల్లి శేషగిరిరావు. ఇతను ఏం చేసిండు? పోతన రుద్రమ్మదేవి బొమ్మలు, అడవి అందాలు చిత్రించాడు. ఏమని చేశాడు? పోతన రుద్రమ్మ బొమ్మలు, అడవి అందాలు చిత్రించాడు. ఇక్కడ ఎవరు? కాపు రాజయ్య ఏం చేసిండు? తెలంగాణ ప్రజల కట్టుబొట్ట చిత్రాలను గీస్తే కొండపల్లి శేషగిరిరామేమో పోతన రుద్రమ్మ బొమ్మలు, అడవి అందాలను చిత్రించాడు. నెక్స్ట్ వచ్చేసి మిత్తిరాములు మీకు సుపరిచితం అంటే తెలిసిన వ్యక్తి. ఎవరు? ఒగ్గు కథ కళగాడు. ఎవరు? మిత్తిరాములు. ఇలా ఫేమస్ ఏంటి? ఎల్లమ్మ కథ ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి సుమతి శతకం కర్త ఎవరు? బద్దెన. ఈ శతకాలకు సంబంధించినది కోడ్లో మనం 6th నుండి అన్ని ఆల్మోస్ట్ రచనలు కానీ కవులు కానీ అన్ని కోడ్ విధానంలో నేర్చుకుందాం. ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే విధంగా, ప్రతిదీ గుర్తుండిపోయే విధంగా వివరిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇతివృత్తం. ఈ సుమతి శతకం బద్దెన అంటే చిన్న చెప్తా. సుమతి బద్ధకం ఎవరికి ఉంది? సుమతి బద్ధకస్తురాలు. ఎవరు? సుమతి ఇది ఇతివృత్తం ఏంది? నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. ఉద్దేశం ఏంది? నైతిక విలువలను పెంపొంచడం. నెపం అంటే కారణం. ఇది అర్థము ఒకటి. నెక్స్ట్ 9వ పాఠం నేను గోదావరిని. ఏంటిది? నేను గోదావరిని. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి దర్శనీయ స్థలాలు. ఏంటిది? సంస్కృతి దర్శనీయ స్థలాలు. ప్రక్రియ ఏంటిది? ఆత్మకథ. అంటే గోదావరి ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకునేది ఆత్మకథ. ఈ ఆత్మకథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది ముందు క్లాస్లో నేర్చుకుందాం. ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఈ నేను గోదావరి అని చెప్పడానికి గల ఉద్దేశం ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశాలు ఏవేవి ఉన్నాయో తెలపడం. అంటే తెలంగాణ రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశాలు ఏవి ఉన్నాయో తెలియజెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఈ నేను గోదావరి అనే పాఠ్యభాగం చెప్పడానికి గల ఉద్దేశం. గోదావరి మరి ఎక్కడ స్టార్ట్ అయింది? మహారాష్ట్రలోని నాసిక్లోని త్రయంబకం వద్ద గోదావరి అనేది జన్మస్థలం. ఇది పుడుతుంది అక్కడ. ఏమని? మహారాష్ట్ర నాసిక్ త్రయంబకంలోని జన్మిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని పేర్లు ఏంటంటే దక్షిణ గంగా తేలివాహ నది. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర. ఇక్కడ మన తెలంగాణలో స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మంజీరా హరిద ఇది లాస్ట్ డిఎస్సి పెట్టండి. ఇక్కడ మంజీరా హరిద నదిలో కలుస్తుంది. ఏది? గోదావరి నది అనేది మంజీరా హరిద నదిలో కలుస్తుంది. ఇది ఇక్కడ ఏమైంది ఉంటుంది? ఇక్కడ నిజామాబాద్లో ప్రాచీన సంగమేశ్వర ఆలయం అనేది ఉంది. ఎక్కడ ఉంది? నిజామాబాద్ ఏరియాలో ఉంది సంగమేశ్వర ఆలయం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ అంటే నిజామాబాద్ తర్వాత ఎక్కడికి వస్తుంది? గోదావరి ఆదిలాబాద్కి వస్తుంది. ఆదిలాబాద్ ఇక్కడ ఇండియాలో అతిపెద్ద ప్రాచీన సరస్వతి దేవాలయం బాసర అంటే ఇండియాలో 2వ అతిపెద్ద ప్రాచీన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది? బాసర వద్ద గోదావరి నది ఒడ్డు ఉంది. ఏంటిది? ఏది? సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది? బాసరలోని గోదావరి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ వచ్చేసి సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించాడు. ఎవరు ప్రతిష్ఠించారు? వేదవ్యాసుడు ప్రతిష్ఠించారు. ఇది పోచంపాడు వద్ద ఆనకట్ట నిర్మించారు. ఏది? గోదావరి నది మీద పోచంపాడు వద్ద ఆనకట్ట నిర్మించారు. నెక్స్ట్ వచ్చేసి నిర్మల్ అంటే ఆదిలాబాద్ తర్వాత ఎక్కడికి వస్తుంది? నిర్మల్కి వస్తుంది. నిర్మల్ ఇక్కడ బాదనకుర్తి వద్ద
ఏడిగా చీలి సప్త గోదావరిగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఏడిగా చీలి సప్త గోదావరిగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్మల్ నుండి జగిత్యాలకు వస్తుంది. జగిత్యాల ఏమంటే ధర్మపురి దిక్కుకు ప్రవహిస్తుంది. ఇటు ధర్మపురి దిక్కు ప్రవహిస్తుంది. అతి ప్రాచీనమైన 2000 సంవత్సరాల చరిత్ర గలది ఏది ఈ ధర్మపురి అనేది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ ధర్మపురిలో 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి యోగ నరసింహస్వామి, ఏది పాతది. కొత్తది వచ్చేసింది ఉగ్ర నరసింహ, పాతది యోగ నరసింహస్వామి, కొత్తది ఉగ్ర నరసింహస్వామి. 2 ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ధర్మపురిలో ఉన్నాయి. ఇది ఒడ్డున అంటే ఈ గోదావరి నది ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషిమాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు ఉన్నాయి. అంటే ఈ గోదావరి నది ఒడ్డున ఏమున్నాయంటే హనుమంతుని గుడి ఉన్నది, సంతోషమాత టెంపుల్ ఉన్నది, దత్తాత్రేయుని శ్రీరాముని గుళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాయపట్నం, అక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది రాయపట్నం గోదావరి పైన వంతెన కట్ట, అంటే ఈ గోదావరి మీదకి వెళ్ళి రాయపట్నం దగ్గర గోదావరి మీద నుండి ఒక బ్రిడ్జి కట్టడం, వంతెన కట్టడం అనేది జరిగింది. అది దేని వేరియస్ అంటే ఇక్కడ జగిత్యాల, ప్రజెంట్ జగిత్యాల, అంతకుముందు కరీంనగర్ ఉండే, ప్రజెంట్ మంచిర్యాల, అంతకుముందు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్. అయితే అప్పుడు ఏమైందంటే జగిత్యాల మరియు ఆదిలాబాద్ జిల్లాలను వేరు చేస్తుంది. అంటే ఈ రాయపట్నము దాని మీద బ్రిడ్జ్ అనేది జగిత్యాల మంచిర్యాలను వేరు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గోదావరి నది దక్షిణం వైపు, గోదావరి నదికి దక్షిణం వైపు ఏముంది కోటిలింగాలు ఉన్నది. ఏముంది కోటిలింగాలు. ఈ కోటిలింగాలు ఒకప్పుడు శాతవాహనుల రాజధాని, దాని అస్మాక అనే రాజధాని వేరే ఉండే, అది దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ముందు క్లాసులో నేర్చుకుందాం. గోదావరి నది దక్షిణం వైపు కోటిలింగాలు ఉన్నాయి. ఇది శాతవాహన తొలి రాజధాని, ఇక్కడ ఉంది ఆల్రెడీ శాతవాహన తొలి రాజధాని. నెక్స్ట్ వచ్చేసి ఇచ్చట, అంటే ఇక్కడ ఈ కోటిలింగాల దగ్గర క్రీస్తుశకం 1వ శతాబ్దంలో హలుడు అనే రాజు 700 కథలతో గాత సప్తసతి, ఏంటిది గాత సప్తసతి పేరు మీద ఈ కొద్ది ఇంపార్టెంట్ ప్రాకృతి భాషలో సంకలనం చేశాడు. హలుడు అనే రాజు 700 కథలతో గాత సప్తతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఏంటి ఏ సంకలనం చేశాడు మరి ఈ దేనికి సంబంధించిన హలుడు అనే 700 కథలతో గాత సప్తసతి పేరు మీద ఎక్కడ కోట్లింగాల దగ్గర. నెక్స్ట్ వచ్చేసి మెగాస్తనీస్ ఇండికాలో కోట్లింగాలు ఎక్కడుంది మెగాస్తనీస్ రాసిన ఇండికా. ఈ ఇండికాల ఎవరి గురించి ఉంది కోట్లింగాల గురించి రాశాడు. ఎవరు రాశారు మెగాస్తనీస్ రాశాడు. నెక్స్ట్ వచ్చేసి గోదావరిఖని, ఇక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు రాయపట్నం అయినాక ఎక్కడికి వచ్చింది గోదావరిఖనికి వచ్చింది. గోదావరిఖని దాని పక్కన ఏమున్నది రామగుండం ఎన్టీపీసీలో కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఎన్టీపీసీలో కరెంట్ ఉత్పత్తి చేస్తారు. రామగుండంలో తయారయ్యే కరెంటు దక్షిణ భారతదేశం మొత్తానికి వెలుగు పంచుతుంది. ఇక్కడ దక్షిణ భారతం మొత్తానికి వెలుగు పంచుతుంది. ఏది రామగుండంలో తయారు చేసిన కరెంటు. దీని మంతిని. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది మంతినికి వెళ్తుంది. మంతినికి మరొక పేర్లు కూడా ఏమంటే మంత్రపురి అంటారు, అదేవిధంగా మంత్రకూటం అంటారు. ఏమంటారు మంత్రపురి, అదేవిధంగా మంత్రకూటం అని కూడా అంటారు. ఇది ఇక్కడ ఏమి కొన్ని టెంపుల్స్ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ మెయిన్ అక్కడ నిజామాబాద్లో సంగమేశ్వర ఆలయం ఉన్నది. ఇక్కడ మంతినిలో గౌతమేశ్వర ఆలయం, అతి ప్రాచీన కాలం నుండి ఉన్న భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శీలేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి ఉన్నది. మంతని వేద పండితులు, అంటే ఇక్కడ 5 గుళ్ళు ఉన్నాయి చూడండి. గౌతమేశ్వర ఆలయం, భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శ్రీలేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి, 5 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మంతెన్లో. అక్కడ నిజామాబాద్లో సంగమేశ్వర ఆలయం ఉంది, గుర్తుంచుకోండి. అక్కడ సంగమేశ్వర ఆలయం, ఇక్కడ మంతిన్లో ఇవి 5 టెంపుల్స్ ఉండడం జరిగింది. మంతని అనేది వేద పండితులకు నిలయం, మంతని ఎవరికి నిలయం వేద పండితులకు నిలయం. నెక్స్ట్ వచ్చేసి కొద్ది దూరంలో, అంటే ఇక్కడ మంతి నుండి కొద్ది దూరం వెళ్ళాలని ఎక్కడే ఉందా ముసళ్ళను సంరక్షించే కేంద్రం ఉన్నది. ఏంటిది ముసళ్ళను సంరక్షించే కేంద్రం. ఇక్కడ మంతి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది గోదావరి చెన్నూరుకి వెళ్ళింది. చెన్నూరులో ఏ వైపు ప్రవహిస్తుంది మరి ఉత్తర దిక్కు ప్రవహిస్తుంది. ఈ ఉత్తర దిక్కు ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం ఉత్తరవాహిని గోదావరి అని కూడా పిలుస్తారు. ఏమన్నా ఉత్తరవాహిని గోదావరి అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చెన్నూరులో అగస్త్య ముని స్థాపించిన అంబ అగస్తేశ్వర ఆలయం, జగన్నాథ ఆలయం ముఖ్యమైనది. ఇక్కడ చూడండి మంతనిలేమో గౌతమేశ్వర, భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శీలేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి. అక్కడ నిజామాబాద్లో సంగమేశ్వరం, ఇక్కడ చెన్నూరులో అగస్తేశ్వర ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం. ఇక్కడ టెంపుల్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం ఇది త్రివేణి సంగమం. త్రివేణి అంటే 3 ఉంటాయి. అదేంటిది ప్రాణహిత, సరస్వతి, గోదావరి. ఏంటి ప్రాణహిత, సరస్వతి, గోదావరి. నెక్స్ట్ ఇక్కడ పావన వట్టంపై 2 లింగాలు ఉన్నాయి. 2 లింగాలు అంటే ఏంటిది ఒకటి శివలింగంలో ఉన్న కాళేశ్వరుడు, ఇంకోటి ముక్తేశ్వరుడు. 2 లింగాలు ఉన్నాయి, 2 లింగాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ త్రివేణి సంగమం కాళేశ్వరంలో ప్రాణహిత, సరస్వతి, గోదావరి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పానపట్టం 2 లింగాలు ఉన్నాయి. ఒకటి శివలింగం కాళేశ్వరుడు, రెండోది ముక్తేశ్వరుడు. నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరుడు ఖమ్మం వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది ఖమ్మం ఏంటిది అడవుల జిల్లా. ఇక్కడ ఎవరు ఉన్నారు భద్రాచలంలో రాముడు ఉంటాడు, శబరి నది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ నుండి ఏమైతే అంటే తర్వాత ఈ ఖమ్మం నుండి తర్వాత ఎక్కడికి వెళ్తుంది పాపికొండలు తిలకిస్తూ తెలంగాణ దాటి ఏపీలో కలుస్తుంది. ఎక్కడికి వస్తుంది ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఏపీలోకి ప్రవేశిస్తే అంతర్వేది దగ్గర బంగాళాఖాతం కలుస్తుంది. ఇక్కడ అంతర్వేది దగ్గర బంగాళాఖాతం కలుస్తుంది. ఇక్కడ చూడండి ఈ గోదావరి అనేది ఏ విధంగా వస్తుందో మనకు ఒక ఆర్డర్లో రాయడం జరిగింది. ఈ మహారాష్ట్ర నాసిక్ త్రయంబకం నుండి
తెలంగాణలో నిజామాబాద్లోని బాసర శ్రీరామసాగరు, నిర్మల్ బాదనకుర్తిలోని ఏడుపాయలు, జగిత్యాల ధర్మపురి రాయపట్నం కోటిలింగాలు, గోదావరిఖని రామగుండం, మంతెని వేద పండితుల నిలయం, చెన్నూరు ఉత్తర వాహినంటం, కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉన్నది, ప్రాణగీత సరస్వతి గోదావరి, అక్కడ నుండి వరంగల్ సమ్మక్క సారక్కలది, ఖమ్మం భద్రాచలం, పాపికొండలు, అంతర్వేది బంగాళాఖాతంలో కలుస్తాయి చివరిగా. నెక్స్ట్ వచ్చేసి 10వ పాఠ్యభాగం ఏంటిది? ఎలకవిందు. ఈ ఎలకవిందు అనేది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి. ఏంటి? భాషాభిరుచి. ప్రక్రియ గేయకథ. నెక్స్ట్ వచ్చేసి ఉద్దేశం. అంటే ఈ గేయకథ చెప్పడానికి ఉద్దేశం అంటే పిల్లి ఎలుకల గేయకథని చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం, భాషకు సంబంధించిన విషయాలను ఇందులో చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉడత తోక తెలుసు కదా. ఉడత తోక కుంచెలాగా ఉండి చలికి కప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? కుంచెలాగా ఉండి దేనికి యూజ్ అవుతుంది? చలికి కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పక్షులు ఎగిరేటప్పుడు తోక సాయంతో దిశను మార్చుకుంటాయి. దేని సాయంతో? తోక. ఏంటి? పక్షులు. నెక్స్ట్ చిన్ని కృష్ణుడు. అంటే ఈ పాఠ్య భాగంలో ఇందులోనే భాగంగా వృత్తం అనేది ఏంటిది? ఇతిహాసం. ప్రక్రియ ఏంటిది? కథ. చిన్ని కృష్ణుడు అనేది ఇతిహాసం. ఇంకోటి గుర్తుంచుకోండి, చిన్ని కృష్ణుడు ఏమన్నా పురాణాలకు సంబంధించిన అంటే ఏమన్నా దేవుళ్ళకు సంబంధించిన కానీ ఏమన్నా అటువంటి రాముడు కృష్ణ అటువంటి సంబంధించిన ఆల్మోస్ట్ ఇతిహాసాలే ఉంటాయి. ప్రక్రియ కథ. కృష్ణుడు తండ్రి. కృష్ణుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? దేవకి వసుదేవుడు. కృష్ణుని యొక్క నిజమైన తల్లిదండ్రులు ఎవరు? దేవకి వసుదేవుడు. ఈ వసుదేవునికి ఇద్దరు భార్యలు. రెండవ అతను ఎవరు? రెండవ ఆమె రోహిణి. ఈ రేముని యొక్క కొడుకే బలరాముడు. ఇప్పుడు కృష్ణుడు బలరాముడు అన్నదమ్ములు కదా. కృష్ణుడేమో దేవకి కొడుకు, బలరాముడేమో రోహిణి కొడుకు. నెక్స్ట్ వచ్చేసి ఈ కృష్ణుడిని పెంచినటువంటి వారు ఎవరంటే నందగోపాలుడు, యశోద. పెంచిన కన్నది మాత్రం దేవకి వసుదేవుడు అయినప్పటికీ ఎవరు పెంచుకున్నారంటే నందగోపాలుడు, యశోద పెంచుకోవడం జరిగింది. ఈ కంసుడు ఎవరు? కృష్ణుడి మామ. ఓకే. పూతన రాక్షసి కోపికరూపంలో వస్తుంది. కాకాసుడు కాకిరూపంలో వస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కంసుడు కృష్ణుని చంపడానికి ఎవరెవరు పంపిస్తారంటే అంటే కృష్ణుడి ద్వారా అతని మామకు అపాయం ఉందని తెలుసుకున్న కంసుడు ఆ కృష్ణుని చంపడానికి ఎవరిని పంపిస్తాడంటే పూతన అనే రాక్షసుని పంపిస్తాడు. ఆమె ఎవరి రూపంలో వస్తాడు? గోపిక రూపంలో వస్తాయి. అదేవిధంగా కాకాసుడు ఏ రూపంలో వస్తాడు? కాకి రూపంలో వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి బొమ్మగుర్రం. 11వ లెసన్ వచ్చేసి బొమ్మగుర్రం. దీని యొక్క ఇతివృత్తం ఏంటిది? పిల్లల స్వభావం. ప్రక్రియ కథ. ఏంటిది? పిల్లల స్వభావం, ప్రక్రియ కథ. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కల్మషం లేని పిల్లల మనసులు అంటే కల్మషం లేని పిల్లల మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడం ఈ బొమ్మగుర్రం కథ యొక్క పాఠ్యభాగం ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు వెళ్ళి తీసుకున్నారంటే చిల్డ్రన్ బుక్ ట్రస్ట్లోని దీప అగర్వాల్. ఏంటి? చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ దీప అగర్వాల్. నెక్స్ట్ వచ్చేసి మాటల ప్రయాణం. ఏంటిది? మాటల ప్రయాణం. ఇదేంటి ఇతివృత్తం? సామాజిక స్పృహ. ఏంటి? సామాజిక స్పృహ. ప్రక్రియ ఏంటిది మరి? కథనం. ఏంటిది? కథనం. ఉద్దేశం అంటే తపాలా వ్యవస్థ ప్రాధాన్యత. అంటే ఈ మాటల ప్రయాణం అనే కథనంలో దేని గురించి వివరించడం జరిగిందంటే తపాలా వ్యవస్థ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ తపాలా వ్యవస్థలో భాగంగా డేవిడ్ యొక్క పాత్రలు తపాలా వ్యవస్థ ఎవరి మధ్య అట్లా సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఎవరి మధ్య అంటే రాబర్ట్ ఎవరు? తండ్రి. ఈయన ఎవరు? తల్లి. మేరీ సోదరి. ఈ తపాలా వ్యవస్థ ఇవి లాస్ట్ టైం డిఎస్లో 2024 డిఎస్లో అడిగింది. ఇది ఏంటంటే పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. అంటే ఈ 6 నెంబర్లు ఉంటాయి. ఈ 6 నెంబర్లు మొదటి నెంబర్ దేన్ని చూపెడుతుంది, తర్వాత 2 నెంబర్లు దేన్ని చూపిస్తాయి, చివరి 3 నెంబర్ దేవుని చూపిస్తావు. లాస్ట్ టైం డిఎస్లో పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ చూసుకోండి. మొదటి నెంబర్ వచ్చేసి మన యొక్క స్టేట్ను చూపిస్తుంది. తర్వాత 2 నెంబర్లు వచ్చేసి మన యొక్క జిల్లాను చూపిస్తాయి. మిగిలిన 3 నెంబర్లు వచ్చేసి మన ప్రజెంట్ పోస్ట్ ఆఫీస్ మనం ఎక్కడ ఉంటో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ని చూపించడం జరుగుతుంది. దీనిలో ఉన్న విధులు వచ్చేసి ఈ తపాలా సంస్థలు చేసే విధులు ఏంటంటే మనీ ఆర్డర్ కానీ, రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, పార్సిల్లు, పెళ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డ్సు, టెలిగ్రామ్తో పాటు ఈఎంఐ వంటివన్నీ ప్రవేశపెట్టింది. అదేవిధంగా సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సంచాయక నిధుల ద్వారా డబ్బులు పొందగలరు. అంటే ఇవి తపాలా వ్యవస్థ ద్వారా మనకు కలిగే ఉపయోగాలు. ఇందులో జీవిత బీమా పాలసీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ సమాచారం పంపాలంటే ఏ లెటర్లు పంపాలని చెప్పిండు? ఇన్లాండ్ కవర్ల ద్వారా పంపుకోవచ్చు. అంటే ఎక్కువ సమాచారం పంపాలంటే ఇన్లాండ్ లెటర్ మరియు కవర్ల ద్వారా పంపవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ తపాలా వ్యవస్థ ద్వారా ప్రపంచంలో అతిపెద్దది. ఏంటిది? తపాలా వ్యవస్థ అనేది ప్రపంచంలో అతిపెద్దది. దీని ద్వారా 1,50,000 పైన మంది పోస్ట్ ఆఫీస్ సేవలు అందిస్తుంది. అంటే ఎవరికి అందిస్తుంది? 1,50,000 మందికి ఈ పోస్ట్ ఆఫీస్ అనేది సేవలు అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు నేను. 13 పాఠ్యాంశం ఎవరు నేను. దీని యొక్క ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం. ప్రక్రియ అనేది గేయం. ఉద్దేశం ఏంది? చెట్లను పెంచాలని చెప్పడం. ప్రధాన ఉద్దేశం ఏంది? చెట్లను పెంచాలి. ఎవరు నేను అంటే ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం. ప్రక్రియ అనేది గేయం. ఉద్దేశం చెట్లను పెంచాలని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి 14 పరోపకారం. దీని యొక్క ఇతివృత్తం ఏంది? విలువలు. ప్రక్రియ కథ. దీని యొక్క ఉద్దేశం ఇతరులకు మేలు చేయడం. దీంతో 4వ తరగతి కంప్లీట్ అయింది.
ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5 తరగతిలో కేవలం మనకు ముఖ్యమైన పాయింట్తో పాటు ఇతివృత్త ప్రక్రియలే మెయిన్. 6వ తరగతి నుండి మనకు కవి పరిచయాలు కానీ అందులో కంటెంట్ కానీ మంచిగా ఉంటుంది. అందులో ఏం బోరింగ్ ఏం రాదు, కొద్దిగా ఇలానే ఉంటుంది. ఇంతటితో 4వ తరగతి కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.